పరమాత్ముడు ఇలా చెప్తాడు, జీవన్ మరణ చక్రాలను శాసించేవాడు శివుడు, ఆయన్ని మిమ్మల్ని విముక్తి చేయగలడని సమాధానమిస్తాడు శ్రీకృష్ణ. శివుడు కేదార్నాథ్లో నివాసంగా ఉంటున్నాడు. జ్యోతిర్లింగాల్లో అక్కడ మంచులో దాగి ఉంది. పాండవులు లింగాన్ని దర్శనం తర్వాతనే పాపాల నుండి విముక్తి పొందగలరు. పాండవులు కేదార్నాథ్ వెళ్ళమని సలహా ఇస్తాడు కృష్ణుడు. పాండవులు, ద్రౌపది హిమాలయాల్లో ఉన్న శివుడి కోసం బయలుదేరుతారు. వారి అన్వేషణలో హిమాలయాల్లో చాలా రోజులు అన్వేషించారు. ఎక్కడికి వెళ్ళిన వారికి మొత్తం మంచు కనిపిస్తుంది. వెతికి వెతికి అలసిపోతారు. ఆ ప్రాంతంలో వారికి మనుషులు మాత్రమే కాదు, అసలు పక్షులు కూడా కనిపించవు. చివరకు అలా సంచరిస్తూ పాండవులు గుప్తకాశిని చేరుకుంటారు. అదృష్టవశాత్తు శివుడు, పార్వతి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. శివుడు వారిపై అత్యంత కోపంతో ఉన్నాడు. అందుకే వారికి దర్శనం ఇవ్వను అని చెప్తాడు. దీంతో పాండవులు శివుడు కోసం మళ్ళీ అన్వేషణ చేస్తారు. వీరికి పార్వతీదేవి కనిపిస్తుంది. వీరు శివుడి చిరునామా అడుగుతారు. కానీ పార్వతీదేవి మాత్రం వారికి ఎలాంటి సహాయం చేయలేనని చెప్పింది. కానీ ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ఆమె ఖచ్చితంగా చెప్పగలదు. పాండవులు కూడా పార్వతీమాత చెప్పిన బాటలోనే నడిచారు. దారిలో వారికి చాలా గేదెలు గుంపు కనిపిస్తాయి. పరమశివుడు భస్మాసురుడిని యుద్ధ సమయంలో గేదె రూపాన్ని ధరించాడని ధర్మరాజుకి ముందు తెలుసు. అయితే ఇక్కడ కన్న గేదెల మందలో శివుడు దాగి ఉన్నాడని అర్థమయ్యింది. అందుకే ఈ గేదెలను ఒక్కో దాన్ని తొలగించమని భీముడికి చెప్తాడు. భీముడు వేరు చేయడం ప్రారంభిస్తాడు. గేదెలను 2 కాళ్ళ సందులో మధ్యలో వెళ్ళాలని బలవంతం చేస్తాడు. కానీ ఆ గేదెలలో ఒకటి మాత్రం కాళ్ళ సందులోకి వెళ్ళదు. తన తలను నేల మీద గట్టిగా రుద్దుతుంది. అలా చూస్తుండగానే సగానికి పైగా శరీరం భూమిలోకి దూరిపోతుంది. భీముడు పరిగెత్తి దాని తోకను పట్టుకుంటాడు. దానిని బయటికి తీయడం ప్రారంభిస్తాడు. అందరూ అంటారు కదా, భీముడికి 1000 ఏనుగుల బలం ఉంటుందని. కానీ ఉపయోగించినప్పటికీ ఆ గేదె మాత్రం వెనుక భాగం మాత్రమే నేల మీదకి రాసాగింది. ఇంత దృఢ విశ్వాసం చూసిన తర్వాత పరమశివుడు దర్శనమిస్తాడు. పాపాల నుండి విముక్తులను చేస్తాడు. ఈ పాండవులతో జరిగిన ఈ సంఘటనలో గేదె రూపంలో ఉన్న శివుడి శరీరంలో ఉన్న వీపు భాగం మాత్రమే నేల మీదకి రాబడింది. అందుకే కేదార్నాథ్ ఆలయంలో నేటికి శివుడు ఈ ఆకారంలో దర్శనమిస్తాడు. అలాగే శివుడు మిగిలిన 4 భాగాలు వివిధ ప్రాంతాల్లో వెలుస్తాయి. వాటిని మనం పంచకేదార్గా పిలుస్తాము. పురాణాల ప్రకారం శివుడి పై భాగం నేపాల్లోని పశుపతినాథ్లో బయటకు వచ్చింది. ఎగువ భాగం రుద్రప్రయాగ్లో బయటకు వచ్చింది. భగవంతుని మధ్య భాగం అంటే నాభి స్థానంలో, అలాగే శివుడి ఆయుధాలను తుంగనాథ్లో పూజిస్తారు. కేదార్నాథ్ లేదా ఇంకొన్ని ఆలయాలు 6 నెలలు మాత్రమే తెరవబడతాయి. శివుడు ఏకాంతంగా ఉంటాడు. నేను వీడియో చివరిన చెప్పిన విధంగా కేదార్నాథ్ ఆలయం అక్షయ తృతీయ నాడు మాత్రమే తెరవబడుతుంది. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. మొదటగా లింగాన్ని పవిత్ర జలంతో అభిషేకం చేసి నెయ్యి రాస్తారు. ఈ సమయంలో సాధారణ భక్తులు కూడా హాజరు కావచ్చు. సాయంత్రం వేళలో హారతి చాలా చూడముచ్చటగా ఉంటుంది. ప్రశాంతవంతమైన వాతావరణం, చల్లటి గాలుల మధ్య హారతి అనేది మనకి ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. కేదార్నాథ్లోని ప్రధాన పూజారి రావల్ అని పిలుస్తారు. ఈయన కర్ణాటకలోని వృషైవ సంఘం నుండి వస్తాడు. ఈయనకి సహాయకంగా 3 ప్రధాన పూజారులు ఉంటారు. ఇక్కడ పూజలు చేసే పూజారులు చరిత్ర కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. నిజానికి ఈ సంఘం పురాతన కాలం నుండి పెద్ద సమూహంగా ఉండేది. 4వ శతాబ్దం ఆ కాలంలో శివుడికి సంఘం పురాతన కాలం నుండి పెద్ద సమూహంగా ఉండేది. 4వ శతాబ్దం ఆ కాలంలో శివుడిని ఆరాధించే వారిని తమకి తాము పశుపతినాథ్ అని పిలుచుకునేవారు. ఎందుకంటే శివుడు జంతువులకు దేవుడుగా పిలుస్తారు కదా, అందుకే. నేపాల్లో పశుపతినాథ్ ఆలయం ప్రసిద్ధి చెందింది. శివుడి పక్కన అలాగే ఇతర జంతువులు, నంది మీరు తప్పకుండా ఫొటోస్లో చూసి ఉంటారు. కేదార్నాథ్ చరిత్ర ప్రకారం 6వ శతాబ్దం తర్వాత భక్తులు, రాజులు ఆసక్తి చూపించడం ప్రారంభించారు. 10వ శతాబ్దం నాటికి కేదార్నాథ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అదే టైంలో కేదార్నాథ్ ఇతర ఆలయాలకి కనెక్ట్ చేయబడింది. 19వ శతాబ్దం వరకు చాలామంది రాజులు ఎన్నో దేవాలయాలను కట్టించారు. దీంతో దేశ విదేశాల నుండి భక్తులు, ప్రజలు రావడం, సందర్శించడం ప్రారంభించారు. క్రమంగా 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు ఇక్కడే అంతర్ధానమయ్యారు. 400 సంవత్సరాలు మంచులో ఉండి ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఉంది. ఈ ఆలయం ఎత్తు వచ్చేసి 85 అడుగులు, దీని పొడవు వచ్చేసి 187 అడుగులు, అలాగే వెడల్పు వచ్చేసి 80 అడుగులు. గోడలు మాత్రం 12 అడుగుల మందంతో చాలా గట్టి నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ ఆలయం కనీసం 3000 సంవత్సరాల పురాతనమైనదని తేల్చి చెప్పారు. ఇంకా కేదార్నాథ్ యొక్క మిస్టరీలు చాలా ఉన్నాయి, చెబితే లెంత్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియో ఇంతే గైస్. థ్యాంక్ యూ. శ్రీరామ్. జై కేదార్నాథ్. హర హర మహాదేవ్.